ఆర్ఎన్ టీవీ నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కృత్తివెన్ను మండలంలో టీడీపీ నాయకుల మీడియా సమావేశం. తిరుమల వెళ్లే భక్తులకు కేంద్రం గుడ్ న్యూస్. తారాసిగూడలో హిందూ సమ్మేళన కార్యక్రమం. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వేద పాఠశాలకు భూమి పూజ. స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారం. ఉద్యమకారుల సేవలు త్యాగాలకు అధికార గుర్తింపు. కుమ్మరులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్. దేశ ఆర్థిక పొదుపు నేపథ్యంలోనే ప్రధాని బంగారం కొనుగోలు విషయంలో సూచనలు చేశారన్న కిషన్ రెడ్డి వైఫ్. కూలీ రేట్లు పెంచుకుంటే మార్కెట్ ను స్తంభింపచేస్తామని హెచ్చరిక. బకారాపేట్ ఘాట్ రోడ్డులో ఏనుగుల కలకలం. 3 గంటలకు పైగా నిలిచిన వాహనాలు. కృత్తివెన్ను మండలంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. కృత్తివెన్ను మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జెడ్పీటీసీ మైలరత్న కుమారి కూటమి ప్రభుత్వం మరియు నాయకులపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, అవాస్తవమైనవని, అర్ధరహితమైనవని తీవ్రంగా ఖండించారు. ఆమె బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గురువింద గింజ సామెత తమకే వర్తిస్తుందని గుర్తుంచుకోవాలన్నారు. స్థాయిని మర్చిపోయి సంస్కారహీనంగా మాట్లాడడం తగదన్నారు. మా ఎమ్మెల్యేపై నిరాధార ఆరోపణలు కొనసాగితే చర్యలకు ప్రతిచర్య తప్పదని హెచ్చరించారు. గతంలో వైసీపీ నాయకులు చేసిన పలు అక్రమాలకు సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, అవసరమైతే ప్రజల ముందుకు తీసుకువస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ భూముల ఆక్రమణ, అక్రమ మట్టి తవ్వకాలు, NREGS నిధుల దుర్వినియోగం వంటి అంశాలపై ఆరోపణలు చేశారు. ఇంతేరులో 30 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములను అక్రమంగా విక్రయించిన కేసులో ముందస్తు బెయిల్ తీసుకున్న విషయం ప్రజలకు తెలిసిందేనని విమర్శించారు. 2019 నుండి 2024 వరకు జరిగిన పాలనలో అనేక అక్రమాలు జరిగాయని, వాటికి సంబంధించిన సాక్ష్యాలు తమ వద్ద సిద్ధంగా ఉన్నాయని తెలియజేశారు. మా నాయకుడి సహనాన్ని అసమర్థతగా భావించవద్దు. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ అభివృద్ధిపై సూచనలు ఇస్తే స్వాగతిస్తాం. కానీ ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలకు వెనకాడబోమని కూటమి నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. చంద్రమౌళి, నేను అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్కి స్టేట్ డైరెక్టర్గా ఉన్నాను జనసేన పార్టీ నుంచి. నిన్న కొంతమంది వైసీపీ నాయకులు, జోగి రమేష్ అనుచరులు విచ్చలవిడిగా మట్టితో తోలేస్తున్నారని చెప్పేసి మట్టి తీసుకెళ్తున్న టిప్పర్లను ఆపి కొన్ని స్లోగన్లు వినిపించారు. అయితే ఈరోజు గవర్నమెంట్ వచ్చి కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తుంది. అయితే 1 సంవత్సరం వరకు కూడా మట్టి పొడుగులకి ఏమీ లేకోకుండా గవర్నమెంట్ పాలసీ వచ్చిన తర్వాతే మనం మట్టి తీద్దామనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆలోచించి ఈ రోజుని AMR అనే సంస్థకి ఈ మట్టిని అప్పచెప్పి సెజ్ కట్టిన తర్వాత మాత్రమే మనం చెయ్యాలి, మట్టి పొడుగులు తీయాలి. అది కూడా మనం సెజ్ అంతా కూడా ఈ రోజున ప్రతి రూపాయి కూడా గవర్నమెంట్ కట్టి గవర్నమెంట్ ద్వారా మళ్ళీ ప్రజలకు వచ్చేలాగానే ప్రతి కార్యక్రమం గవర్నమెంట్ ఈ రోజున చేస్తుంది. మనం చూస్తున్నాం ఈ రోజుని గవర్నమెంట్ ప్రతిదీ కూడా ఈ రోజుని ప్రతి పంచాయతీలో కూడా అత్యధికంగా ఈ రోజుని రోడ్లు వేసి ఈ రోజుని పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని గవర్నమెంట్ని మెచ్చుకుంటూ ఈ రోజున కేంద్ర ప్రభుత్వమే పంచాయతీలకి 18 అవార్డులని ప్రకటించిందంటే మనం అందరం అర్థం చేసుకోవచ్చు. గత ప్రభుత్వంలో జోగి రమేష్ ఇక్కడ ఉండేటప్పుడు వైసీపీ గవర్నమెంట్లో మన ఆక్వా ఆధారిత ప్రాంతం మంది కృత్తివెన్ను అనేది. ఇక్కడ ఖచ్చితంగా ఒక దాల్వ అనేది మనం ఇచ్చుకోలేకపోతున్నాం. దాల్వ లేకపోవటం వల్ల భూములు సౌడిపారిపోతున్నాయి. అలాంటి భూముల్ని మనం ఒక ఆక్వా ఆధారిత ప్రాంతం కింద ఉంది కాబట్టి మనం ఆక్వా వైపు మనం మళ్లించుకోవాలి మన భూముల్ని అనే ఉద్దేశంతో మనం ఈ రోజున రైతులు ప్రతి ఒక్కరు కూడా మనం పంట పండినప్పుడు రైతు ఏం చేస్తాడు, ఖచ్చితంగా మనం ఎవరికొకరికి లీజుకి ఇచ్చుకోవాలి. ఆ ఉద్దేశం మీద తవ్వటం జరుగుతుంది. ఈ రోజు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంతవరకు ఎకరానికి వచ్చి 10,000 రూపాయలు తీసుకునేవారు. ట్రాన్స్ఫార్మర్కి వచ్చి
ఒక 1,00,000 రూపాయలు ట్రాన్స్ఫార్మర్కి వచ్చి తవ్వేవారు. అసలు గవర్నమెంట్ ఒక పాలసీతో సంబంధం లేకుండా గవర్నమెంట్ని ఒక రూల్ని ఒక ఆంధ్రప్రదేశ్ని ఎలా నడుపుతున్నాడు సీఎం, అదేవిధంగా జోగి రమేష్ కుర్తివెన్ను మండలాన్ని ఒక మన నియోజకవర్గాన్ని ఆ విధంగా నడుపుకుంటూ వెళ్ళాడు. ఎదరికి కొన్ని 100 కోట్ల రూపాయలు ఆయన జేబుల్లో కార్యకర్తలు వేసుకున్నారు. కానీ ఈ రోజున గవర్నమెంట్ అలా చేయట్లా. ప్రతి రూపాయి కూడా గవర్నమెంట్కి చెందాలి. కనీసం మట్టి తోలే డబ్బులు కూడా ఈ రోజున గవర్నమెంట్కి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ పాలసీని తీసుకురావడం చేసింది గవర్నమెంట్. అయితే ఎంత మంచి గవర్నమెంట్ని మనం ఎదరికి తీసుకెళ్ళాలి, సపోర్ట్ చేసే విధంగా కాకుండా ఈ రోజున వైసీపీ కార్యకర్తలు అలా మాట్లాడటం మేము కూటమి గవర్నమెంట్ ప్రకారం మేము అందరం ఖండిస్తున్నాం. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చి. ఏదైతే వైసీపీ నాయకులు వచ్చి మునుపటి గ్రామంలో మట్టి తోలే టిప్పర్లను ఆపి అలజడి చర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి చర్లపల్లి టు తిరుచనూరు నూతన రైలును జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్లే భక్తులకు కేంద్ర ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. ప్రయాణికుల రద్దీ డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి తిరుచనూరు రైలును మంజూరు చేసింది. దీంతో రైల్వే శాఖ మంత్రికి దక్షిణ మధ్య రైల్వే అధికారులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చర్లపల్లి రైల్వే స్టేషన్లో చర్లపల్లి టు తిరుచనూరు తిరుపతి నూతన రైలును జెండా ఊపి ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ నూతన వీక్లీ ఎక్స్ప్రెస్ సర్వీసులు ఆదివారం నుండి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. హైదరాబాద్ శివార్లలో కొత్తగా అభివృద్ధి చెందిన చర్లపల్లి టెర్మినల్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల ప్రజలతో పాటు ఈ రైలు ప్రయాణించే తెలంగాణ, రాయలసీమ జిల్లాల ప్రయాణికులకు ఈ సర్వీసు ఉపయోగకరంగా ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ రైలు చర్లపల్లిలో ప్రారంభమై మల్కాజ్గిరి, కాచిగూడ, షాద్నగర్, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, గద్వాల, కర్నూలు సిటీ మీదుగా డోన్, గుత్తి, తాడుపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణుకుంట జంక్షన్ స్టేషన్లలో ఆగుతుందన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైలులో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలతో కలిపి మొత్తం 20 అత్యాధునిక కోచ్లను ఏర్పాటు చేశారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒకే పరిధిలో 42 రైల్వే స్టేషన్లను ఏకకాలంలో 100 కోట్ల రూపాయల వ్యయంతో పునర్నిర్మాణం చేయిస్తున్న మంత్రి అని తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి 720 కోట్ల భారీ వ్యయంతో అత్యున్నత రీతిలో ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయని, నాంపల్లి రైల్వే స్టేషన్లో 350 కోట్లతో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. వీటితో పాటు హైటెక్ సిటీ, హఫీజ్పేట, యాకత్పుర, మలక్పేట్, ఉప్పుగూడ వంటి కీలక స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. మల్లన్న స్వామి భక్తుల సౌకర్యార్థం నూతనంగా నిర్మించిన ఈ స్టేషన్ పనులు 100% పూర్తయ్యాయని పేర్కొన్నారు. కొమరవెల్లి మల్లన్న స్టేషన్ అతి త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానున్నట్టు తెలియజేశారు. సికింద్రాబాద్ మహంకాళి మండల ఆధ్వర్యంలో సికింద్రాబాద్ జనరల్ బజార్, కాలాసీగూడలో హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. సికింద్రాబాద్ పరిధిలోని జనరల్ బజార్, కాలాసీగూడ, సోమసుందరం వీధిలో ఆంజలి థియేటర్ సమీపంలో సికింద్రాబాద్ మహంకాళి మండల్ ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. మొదటగా కాలాసీగూడ ముత్యాలమ్మ ఆలయం నుండి వేదిక వరకు శోభయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్వామీజీ దుర్గానంద పూరి, మహిళా వక్త ఉమా భాగూర్జీ, సేవికా సమితి కార్యవాహిక సికింద్రాబాద్ విభాగ్ ముఖ్య వక్త రవీంద్రనాథ్ జీ విచ్చేసి భారతమాత చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన గావించారు. వివిధ నృత్య, నాట్య మండలి వారిచే పలు సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారులచే భక్తి గీతాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, ప్రసంగాలు అందరినీ ఉత్తేజపరిచాయి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశంలో నలుమూలల హిందూ ధర్మం యొక్క ప్రాముఖ్యతను, 1000 సంవత్సరాల సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలనే ఆశయంతో గడప లోపలే కులం గడప దాటితే హిందుత్వం అనే నినాదంతో పలు హిందూ సంఘాలు కార్యక్రమాలు నిర్వహిస్తూ హిందువులందరూ ఒక్కతాటిపైకి రావాలని రామాయణం, హనుమాన్ చాలీసా, భగవద్గీత యొక్క ప్రాముఖ్యతలను మానవాళికి అర్థం అయ్యేలా ప్రముఖులచే బోధిస్తున్నారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు ప్రతిష్టాత్మకంగా నిర్మించే వేద పాఠశాల భూమి పూజకు సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం నందు ప్రతిష్టాత్మకంగా నిర్మించబడు వేద పాఠశాలకు మే 23, 2026 రోజున దేవస్థానం నందు టెంపుల్ సిటీ ప్రాంగణంలో శ్రీ కంచి పీఠాధిపతుల వారి దివ్యమంగళ శాసనములతో నిర్వహింపబడు భూమి పూజకు విచ్చేయవలసిందిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మరియు ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ దేవస్థానం తరపున ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య, దేవాదాయ శాఖ కమిషనర్ వి హనుమంతరావు మరియు దేవస్థాన కార్యనిర్వహణ అధికారి భవానీ శంకర్ క్యాంపు కార్యాలయం నందు కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీ స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం అందజేశారు. ముఖ్యమంత్రికి దేవస్థాన కార్యనిర్వహణ అధికారి స్వామివారి లడ్డు ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, దేవస్థాన అనువంశిక ధర్మకర్త శ్రీ భాస్కర్, ఆయన నరసింహమూర్తి, దేవస్థాన ప్రధాన అర్చకులు కాండూరి వెంకటాచార్యులు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రతిభా పురస్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభా పురస్కారాల 10వ తరగతి మరియు ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థుల పురస్కారాల మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హైదరాబాద్ ఏసీపీ కిరణ్ కుమార్ మరియు పెద్దపల్లి సిఐ కొండపాక ప్రవీణ్ కుమార్ మరియు సిద్దిపేట ఎస్ఐ పూసల శరత్ కుమార్ తదితర ముఖ్య అతిథులు, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రంగు శ్రీను, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, కార్పొరేషన్ నాయకులు, మండల నాయకులు, పట్టణ నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతిభా పురస్కారాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అత్యధిక మార్కులు సంపాదించినటువంటి విద్యార్థులను ఘనంగా సన్మానించారు. మున్ముందు ఇంకా ఎన్నో విజయాలను సాధించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంను విజయవంతం చేసిన జిల్లా స్వర్ణకార సంఘం సభ్యులు. వార్తల్లో చిన్న విరామం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699. తిరిగి వార్తలకు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారుల సేవలు, త్యాగాలను అధికారిక గుర్తింపు కల్పించే దిశగా తొలి సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారుల సేవలు, త్యాగాలకు అధికారిక గుర్తింపు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తొలి సమావేశం బంజారా హిల్స్ లో ప్రభుత్వ సలహాదారుడు కె కేశవరావు నివాసంలో నిర్వహించారు. కమిటీ భవిష్యత్ కార్యాచరణ, ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ, అమలు చేయాల్సిన విధి విధానాలపై సభ్యులు సమగ్రంగా చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు గౌరవం కల్పించేందుకు ఈ కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో విద్యార్థులు, యువత, ఉద్యోగులు, ప్రజా సంఘాలు కీలక పాత్ర పోషించారని సభ్యులు గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో అనేక మంది ప్రాణత్యాగాలు చేయగా పలువురు జైలు జీవితం గడిపారని పేర్కొన్నారు.
కమిటీకి కేశవరావు చైర్మన్ గా వ్యవహరించగా సభ్యులుగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ కోదండరాం, ఎమ్మెల్యే అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్యే ఎస్ రాములు నాయక్, ఉద్యమకారుడు మోతే శోభన్ రెడ్డి పాల్గొన్నారు. ఉద్యమకారులను గుర్తించేందుకు స్పష్టమైన ప్రణాళికలు రూపొందించి వారికి గౌరవాలు, సంక్షేమ సౌకర్యాలు అందేలా ప్రభుత్వానికి సిఫారసులు చేయనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. కుమ్మరులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 200 కోట్లు కేటాయించాలని కుమ్మరి సంఘం నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కుమ్మరులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 200 కోట్లు కేటాయించాలని కుమ్మరి సంఘం నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నేతలు మాట్లాడుతూ కుమ్మరుల అభివృద్ధికి 33 జిల్లాల్లో వృత్తి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే 50 ఏళ్లు దాటిన వృత్తిదారులకు నెలకు 5,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని, కుమ్మరులను బీసీ బి నుండి బీసీ ఏలో చేర్చాలని డిమాండ్ చేశారు. త్వరలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర 33 జిల్లాలు రాష్ట్ర కార్యవర్గ ఆధ్వర్యంలో ఈరోజు కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యవర్గ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్పొరేషన్ ఏర్పాటు చేసి 200 కోట్లు ఏర్పాటు చేయాలని, మరియు మట్టి కుండలకి మట్టి సేకరణ కోసం జీవో అమలు చేయాలని, పర్యావరణ పరిరక్షణలో మట్టి కుండల యొక్క ప్రొడక్షన్ పెంచడానికి ప్రభుత్వ సహకారం ఉండాలని, మరియు పెద్ద ఎత్తున అతి త్వరలో బహిరంగ సభ అనేది కార్యవర్గ అందరి అనుమతితో బహిరంగ సభకి పిలుపునివ్వడం జరుగుతుంది. వివిధ పర్యావరణ పరిరక్షణలో కుమ్మరుల యొక్క పాత్ర, కుమ్మరులకి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఏ విధంగా ఉండాలి, రాజకీయంగా అవకాశాలు కానీ, విద్యా ఉద్యోగాల అవకాశాలు కానీ, విద్యార్థులకు ఫారెన్ వెళ్ళే వాళ్ళు కానీ, ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి విద్యార్థులకి రిజర్వేషన్. ప్రధాని నరేంద్ర మోదీ దేశ ఆర్థిక పొదుపు నేపథ్యంలో బంగారం కొనుగోలు విషయంలో సూచనలు చేశారన్న కిషన్ రెడ్డి సతీమణి. ప్రధాని నరేంద్ర మోదీ దేశ ఆర్థిక పొదుపు నేపథ్యంలోనే బంగారం కొనుగోలు విషయంలో చేసిన సూచనలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అంబర్పేట్ నియోజకవర్గంలోని బాగ్ అంబర్పేట్ డివిజన్ రామకృష్ణానగర్ పార్కులో నలువల కవిత పృథ్వీరాజ్ మాజీ కార్పొరేటర్ అడప చంద్రమౌళి ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆమె లాంఛనంగా ప్రారంభించారు. మహిళలకు అత్యంత ప్రీతికరమైన బంగారం విషయంలో ప్రధానమంత్రి చేసిన సూచనలు అభ్యంతరం కాదని ఆమె తెలిపారు. ప్రతి ఇంటి అవసరాలకు బంగారం, ఇతర విలువైన వస్తువులను కొనుగోలు చేసుకునే అవకాశం ఉందని, కేవలం విదేశీ మారక విలువలను పరిగణలోకి తీసుకొని ప్రధానమంత్రి దేశ ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడం కోసమే ఇలాంటి సూచనలు చేశారని ఆమె అన్నారు. సమాజంలో ప్రతి వ్యక్తి ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు. ఆరోగ్య విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా భవిష్యత్తులో అనేక ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని ఆమె తెలిపారు. ఆరోగ్యమే మహాభాగ్యంగా ప్రతి ఒక్కరూ భావించి ఎప్పటికప్పుడు తమ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆమె వివరించారు. మా హెల్త్ క్యాంప్కు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీమతి కావ్య కిషన్ రెడ్డి గారికి, అలాగే సీనియర్ బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కృష్ణగౌడ్ గారికి, సీనియర్ నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారికి, పుట్ట పాండురంగయ్య గారికి, డాక్టర్ చంద్రశేఖర్ గారికి, బంకు కవిత గారికి, అలాగే ముఖేష్ గౌడ్ గారికి, గుప్తా గారికి, మా యువు పాత చిరకాల మిత్రుడు యువు గారికి, మరియు డాక్టర్ చంద్రశేఖర్ గారికి, మల్లేష్ గారికి, అందరికీ నా పేరు నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఇలాంటి క్యాంపులు చేయాలి, ప్రతి
3 నెలలకు ఒకసారి అయినా చేస్తే మంచిగా ఉంటుంది, నెలకు ఒకసారి చేసినా చాలా బాగానే ఉంటుంది. ప్రజలు సహకరిస్తే, మా పార్టీ సహకరిస్తే ఇంకా నేను క్యాంపులు చేస్తాను. సహకరిస్తాం అంటే నాకేమో ఫైనాన్స్ సహకారం కాదు, వీళ్ళు వచ్చి మాకు చేసి కొంచెం పనులలో సాయం తోడుగా ఉంటే మాత్రం ఇంకా చాలా ఇస్తాను. మేడం పిలిస్తే ఇంకా చాలాసార్లు పిలుస్తాం. నేను సోషల్ వర్క్గా చాలా పనులు చేశాను. ఒకప్పుడు 1000 మందికి కంటి ఆపరేషన్లు, ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీలు, మన ఆర్థోపెడిక్ సర్జరీస్ కూడా చాలా మందికి చేయించాం. ఇంకా కూడా చేపిస్తాను, మేము తయారుగా ఉన్నాం. ఇది ఇంతమంది చేసినందుకు నేను అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను. ప్రెస్ వాళ్ళు కూడా TV9 కిరణ్ కానీ, రాజ్ న్యూస్ కానీ అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాను. మా పెద్ద కొడుకు జనార్దన్, మా పార్ట్నర్, మా మనవడు పార్ట్నర్ చంద్రవంశీ గారికి, మా పెద్ద కోడలు, మా మనవడు అందరికీ కూడా నేను ధన్యవాదాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు మరి బాగంబర్పేటలోని రెడ్ బిల్డింగ్ దగ్గర ఎక్స్ కార్పొరేటర్ చంద్రమౌళి గారు సీజన్ హాస్పిటల్ వారి సహకారంతో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. మరి మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యమని. మరి ఆరోగ్యం బాగుంటేనే మనము బాగుంటాం, మనము బాగుంటే సొసైటీ బాగుంటుంది, సొసైటీ ఆరోగ్యంగా ఉంటే మన దేశం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మరి ఈ రోజుల్లో మరి మన లైఫ్ స్టైల్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో అందరికీ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆఫీస్లో వర్క్ చేయడము, బిజినెస్ పీపుల్ కానీ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. మరి ఈ స్ట్రెస్ నుంచి తప్పించుకోవడానికి మనం మంచి ఆరోగ్యం అలవాట్లు చేసుకోవాలి. అంటే రోజు పొద్దున్న లెగగానే వాకింగ్ చేయడం కానీ, యోగాని కానీ మన దినచర్యలో భాగంగా చేసుకోవాలి. అట్లాగే మంచి ఆహార అలవాట్లను కూడా చేసుకోవాలి. మరి 6 నెలలకు ఒకసారి కానీ 1 ఇయర్కి ఒకసారి కానీ తప్పకుండా హెల్త్ చెకప్స్ చేయించుకోవాలి. ఎందుకంటే ఈ స్ట్రెస్ వలన బీపీ రావడము, డయాబెటీస్ కావడం అనేది ఈ రోజుల్లో మనం ఎక్కువగా చూస్తున్నాము. వీటిని అన్నిటినీ తప్పించుకోవాలి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి లైఫ్ స్టైల్, మంచి ఆహారం అనేది అందరూ తీసుకొని అవేర్నెస్తో ఉండాలి. మరి ఇలాంటి హెల్త్ క్యాంప్స్ నిర్వహించడం వలన ప్రజలందరిలో కూడా ఒక అవేర్నెస్ అనేది, అంటే ఆరోగ్యం పైన శ్రద్ధ అనేది తప్పకుండా వస్తుంది. మరి ఉచితంగా హెల్త్ క్యాంప్స్ నిర్వహించడం వల్ల ఎంతో మందికి సహకారం చేసినట్టుగా కూడా ఉంటుంది. ఎందుకంటే హెల్త్ క్యాంప్ నిర్వహించిన వాళ్ళకి తగు మందులే కానీ, మరి ఐసైట్ ఉంటే స్పెక్ట్స్ కానీ, రకరకాల సర్జరీలే కానీ ఉచితంగా చేయిస్తున్నారు. మరి ఇట్లాంటివన్నీ అందరూ మంచి మనసుతో నిర్వహిస్తే ఎంతో మందికి మనం మేలు చేసిన వాళ్ళు అవుతాము. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన చంద్రమౌళి గారికి, మరి ఇక్కడికి వచ్చిన బీజేపీ లీడర్స్, లోకల్ బీజేపీ లీడర్స్, మరి కృష్ణ గౌడ్ గారు కానీ, గోవర్ధన్ రెడ్డి గారు కానీ, ఇంత అందరికీ నేను మరి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మేడం, మహిళలకు బంగారం అంటే ఇష్టం. మోడీ గారు బంగారం కొనొద్దని అన్నారు. మీ మహిళగా కేంద్ర మంత్రి భార్య బంగారము అనేది మరి తప్పకుండా అందరికీ, అంటే పెళ్ళిళ్ళు, పేరెంటాలు ఏమైనా ఫంక్షన్లు అయినప్పుడు బంగారం కొనడం సహజమే. కానీ ఇప్పుడున్న మనకు క్రైసిస్ వల్ల మరి మోదీ గారు ఆలోచించి మనకు మేలు జరగాలనే ఉద్దేశంతో ఆయన చెప్పడం జరిగింది. మరి కొన్ని రోజుల వరకు మనం మరి బంగారం కొనకుండా ఉండడం వల్ల ఫ్యూచర్లో మనకే లాభం అవుతుందని నేను గోదావరికని కూరగాయల మార్కెట్లో పనిచేస్తున్న హమాలీలకు కూలీ రేట్లు పెంచకుంటే మార్కెట్ను స్తంభింపచేస్తామన్న వ్యాపారులు. గోదావరికని కూరగాయల మార్కెట్లో పనిచేస్తున్న హమాలీలకు కూలీ రేట్లు పెంచకుంటే మార్కెట్ను స్తంభింపచేస్తామని కరీంనగర్ జిల్లా హమాలీ వర్కర్స్ యూనియన్ గోదావరికని మార్కెట్ కౌన్సిల్ అధ్యక్షులు ఎంఏ గౌస్ హోల్సేల్ వ్యాపారులు హెచ్చరించారు. గోదావరికని కూరగాయల మార్కెట్లో జరిగిన ఆందోళన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ హమాలీలకు కూలీ రేట్లు పెంచాలని గత కొన్ని సంవత్సరాలుగా హోల్సేల్ వ్యాపారులకు ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూలీ రేట్లు పెంచకుండా వారిని శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇట్టి విషయంలో హోల్సేల్ వ్యాపారులు కూలీ రేట్లు పెంచకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని కొన్ని నెలల క్రితం కరీంనగర్లోని లేబర్ కమిషనర్ కు ఫిర్యాదు చేయగా డీసీఎల్ వద్ద నెలన్నర క్రితం జరిగిన చర్చల్లో హోల్సేల్ వ్యాపారులు ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని కూలీ రేట్లు పెంపు విషయంలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని, కానీ ఇంతవరకు అట్టి హామీని నిలబెట్టుకోకుండా నిర్లక్ష్యం వహిస్తూ కూలీ రేట్లు పెంచకుండా లక్షలాది రూపాయలు అక్రమంగా సంపాదిస్తూ హమాలీల శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా హోల్సేల్ వ్యాపారులు తమ మొండి వైఖరిని విడనాడి కూలీ రేట్లు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్న 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, 29 కార్మిక చట్టాలను కొనసాగించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు కండే లక్ష్మయ్య,
రామచందర్, జానీమియా, గాలిపెల్లి సతీష్ తో పాటు హమాలీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నేటికి కూలీ రేట్లు పెంచాలని చెప్పేసి డిసిఎల్ గారి సమక్షాన జరిగిన సమావేశం లోపల హోల్సేల్ వ్యాపారస్తులందరూ వచ్చి మేము ఖచ్చితంగా సమావేశం ఏర్పాటు చేసుకొని కూలీ రేట్లు పెంచుతామని చెప్పేసి నెల 15 రోజులు అవుతున్నా కూడా ఈ రోజు వరకు కూడా కూరగాయల హోల్సేల్ వ్యాపారస్తులు సమావేశాన్ని ఏర్పాటు చేయకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కూలీ రేట్లు పెంచడం కోసం హమాలీ కార్మికులకు సహకరించినట్లయితే ఆందోళన పోరాట కార్యక్రమాలు చేస్తామని కరీంనగర్ జిల్లా హమాలీ వర్కర్స్ యూనియన్ నుండి కూరగాయల వ్యాపారస్తులకు హెచ్చరిస్తూ ఉన్నాం. అదే సందర్భంగా నిన్నగాక మొన్ననే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది. అదేవిధంగా ఇవాళ జీవన వృత్తి కొనసాగిస్తున్నటువంటి ప్రజలపైన అధిక ధరలు వెనుమోపై కనిపిస్తూ ఉంటే ఈ కూలీనాలి చేసుకొని బ్రతికే కార్మికులమైన హమాలీ కూలీలము ఇవాళ మేము కూలీ రేట్లు పెంచుకోక తప్పదని చెప్పేసి కరీంనగర్ జిల్లా హమాలీ వర్కర్స్ యూనియన్ తరఫు నుండి హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గం పైన ఉక్కుపాదాన్ని మోపి 44 కార్మిక చట్టాల్ని 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా చేస్తున్నటువంటి విధానానికి వ్యతిరేకంగా ఏఐటీసీ పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఆందోళన పోరాట కార్యక్రమాలలో కరీంనగర్ జిల్లా హమాలీ వర్కర్స్ యూనియన్ పాల్గొంటుందని చెప్పేసి తెలియజేస్తూ మా కూలీ రేట్లు పెంచినట్టయితే కూరగాయల మార్కెట్ను స్తంభింపజేసి ఆందోళన పోరాట కార్యక్రమాల్ని ఉధృతం చేస్తారు. బకారపేట ఘాట్ రోడ్డులో రాత్రి సమయంలో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. దీంతో గంటకు పైగా నిలిచిపోయిన వాహనాలు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టిగల్లు మండలం బకారపేట ఘాట్ రోడ్డులో ఆదివారం రాత్రి ఏనుగుల కలకలం. 3 గంటలకు పైగా నిలిచిపోయిన వాహనాలు. అర్ధరాత్రి ద్విచక్ర వాహనదారుడిని వెంటాడిన ఏనుగుల గుంపు ప్రాణాలతో త్రుటిలో తప్పించుకొని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందజేశారు. గంటల కొద్దీ శ్రమించి ఏనుగులను అడవిలోకి మళ్లించిన అటవీ సిబ్బంది. ట్రాఫిక్ జామ్తో నరకం చూసిన ప్రయాణికులు. ఏనుగులు వెళ్లిన తర్వాతే రాకపోకలు పునరుద్ధరణ చేపట్టారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్,
భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.